వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగును. అబ్రహాము తన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, కరువులు ఎదుర్కొన్నాడు. వాటితో పాటు అన్ని జనులైన రాజులు అనేక మంది, రకరకాలైన భయాలు, బెదిరింపులు, ఇలాంటి పరిస్థితులన్నిటిలో దేవుడు 2 విషయాలు అబ్రహాంతో చెప్తున్నాడు. నా మాట నమ్మి నువ్వు వచ్చావు కాబట్టి, విశ్వాసంతో వెంబడిస్తున్నావు కాబట్టి 2 విషయాలు నేను నీకు చెప్తున్నాను అని. ఒకటి, నేను నీకు కేడెముగా ఉంటాను. రెండవది, నీ బహుమానము అత్యధికమవుతుంది అంటున్నాడు. ఈ 2 విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు శ్రమలు ఎదుర్కొనే కొద్దీ నీ బహుమానం ఎక్కువ అవుతూ ఉంటుంది. సమస్యలు పెరిగే కొద్దీ బహుమానం పెరుగుతుంది. శోధనలు, కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ బహుమానం కూడా ఎక్కువ అవుతుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న సమస్యలు ఎదుర్కొనే వారికి చిన్న బహుమానాలే ఉంటాయి. పెద్ద సమస్యలు తట్టుకోగలిగిన వారికి పెద్ద సమస్యలు ఉంటాయి. దేవుడు న్యాయస్థుడు, సత్యవంతుడు. అబ్రహాము అంతగా దీవించబడటానికి కారణం కూడా ఇదే. అబ్రహాము ఎన్నో అవమానాలు, కష్టాలు, భయాలు గుండా వెళ్తూ వచ్చాడు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను నీకు కేడెముగా ఉంటాను అంటున్నాడు. కేడెం అంటే ఎంత భద్రతనిస్తుందో, ఎంతగా కాపాడుతుందో మనకు తెలుసు. ఒక మామూలు సాధారణమైన వస్తువు లాంటి కేడెమే ఒక మనిషిని అంతగా కాపాడితే మరి దేవుడే కేడెముగా ఉంటాను అంటున్నాడు. యుద్ధంలో సైనికుణ్ణి కాపాడేది, ఆధారపడేటట్లు చేసేది కేడెమే. కేడెమును బట్టే ఖడ్గము పనిచేస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నీకు కేడెమై ఉన్నాను అంటున్నాడు. మన జీవిత యాత్రలో ఎన్నో యుద్ధకరమైన పరిస్థితులు, శత్రువులు ఎదురవుతూనే ఉంటారు. అలాంటి ప్రతి పరిస్థితుల్లో దేవుడు మన పక్షాన యుద్ధం చేయటమే కాదు, కానీ ఒక్కొక్క సాధనంగా, ఒక్కొక్క యుద్ధోపకరణంగా ఆయన మనతో పనిచేస్తాడు. కొన్నిసార్లు మనకు ఆయన ఖడ్గముగా ఉంటాడు, కొన్నిసార్లు బాణములాగా ఉంటాడు, కొన్నిసార్లు బల్లెములాగా ఉంటాడు, కొన్నిసార్లు ఆయన డాలులాగా ఉంటాడు. ఇలాగున ఎలా కావాలంటే అలా దేవుడు మనల్ని కాపాడటానికి ఏమాత్రం కూడా ఆయన సందేహించడు, ఆలస్యం చేయడు. ఇంత కాపుదల ఉన్నప్పటికీ కూడా ఇంకా భయపడుతూ, దిగులు పడుతూ, ఆత్మీయ యాత్రలో, యుద్ధాలలో విజయం పొందలేమని మనము కృంగిపోకూడదు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటే అబ్రహాముతో చెప్పిన మాట. నేను నీకు కేడెమునై ఉన్నాను అంటున్నాడు. నిజంగా దేవుడు తన ప్రజల విషయంలో ఎంతో కేడెంగా ఉంటాడు. అందుకనే దావీదు కూడా అన్ని అరణ్యాల్లో వెళ్తున్నప్పుడు, గుహల్లో, కొండల్లో, లోయల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నో రకాలైన దుష్ట మృగాలు, శత్రువుల బారి నుంచి కాపాడబడటానికి కారణం దేవుడి కేడెముగా ఉన్నాడు. ఈ అనుభవము దావీదుకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయకాలం దేవుడు నీకు కూడా కేడెంగా ఉంటాడు. ఆయన ఎలాంటి కేడెంగా ఉంటాడు అంటే, ద్వితోపదేశకాండం 33:29, మొదటిగా ఆయన నీకు సహాయకరమైన కేడెము. నీకెంతగా సహాయం చేస్తాడంటే నీవు ఇంకా ఆయన మీద పూర్తిగా ఆధారపడవచ్చు. ఇక దిగులు పడాల్సిన పని లేదు. సహాయకరమైన కేడెంగా ఉన్నాడు. నీ ఉద్యోగ విషయంలో, నీ వివాహ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ అప్పుల విషయంలో, రుణాల విషయంలో, ఏ విషయంలో నువ్వు ఆలోచిస్తున్నావో,
పనుల విషయంలో, పరిచర్య విషయంలో ఇప్పుడే దేవుడు అంటున్నాడు, సహాయం చేస్తాను, సహాయకరమైన కేడెమును అంటున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా ఆయన ఎలాంటి కేడెంగా ఉంటాడంటే 2 సమూయేలు 22:36 నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు. రెండవది ఆయన రక్షణ కేడెంగా ఉంటున్నాడు. నిన్ను రక్షించటానికి నీ చుట్టూ కూడా ఆయన ఆవరించి ఉంటాడు. ఎలాంటి ఆపదలు ఎటువైపు నుంచి వచ్చినా నిన్ను ముట్టలేవు, నిన్నేమీ చేయలేవు. మూడవదిగా చూసినట్లయితే కీర్తన 3వ కీర్తన 3వ వచనం, నీవే నాకు కేడెముగా, నాకు అతిశయాస్పదముగా. మూడవది ఆయన అతిశయ కేడెముగా ఉన్నాడు అంటే ఆయనను బట్టి, ఆయన ఇచ్చే భద్రతను బట్టి మనం అతిశయపడవచ్చు. ఆయన అంతగా మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే కీర్తన 5:12 నీ కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నాలుగవది దయా కేడెము. ఆయన దయ కేడెము వలె నీ చుట్టూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ మీద ఆయన దయ చూపిస్తాడు. దయలేని మనుషుల మధ్య బ్రతుకుతున్నావేమో, దయ చూపని మనుషుల మధ్యలో ఉంటున్నావేమో, నీకు దయ చూపే దేవుడు ఉన్నాడు. ఆ దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. ఇది దయా కేడెము. ఐదవది చూసినట్లయితే కీర్తన 59వ కీర్తన 11వ వచనం, మా కేడమైన ప్రభువా నీ బలము చేత అంటున్నాడు. ఐదవది ఆయన బలమైన కేడెము. ఆ బలమైన కేడెమును ఎదిరించి మన మీదకు రాగలిగిన శక్తి ప్రపంచంలో ఏదీ లేదు. ఆరవదిగా 28వ కీర్తన 7వ వచనం, నా కేడెము నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. ఆరవదిగా నమ్మకమైన కేడెముగా ఆయన ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయన ఎంత నమ్మకమైన దేవుడంటే ఆయన కేడెము నమ్మకంగా నిన్ను కాపాడుతుంది, నిన్ను భద్రపరుస్తుంది. ఏడవది చివరి మాట కీర్తన 91:4, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఏడవది సత్యమైన కేడెము. ఆయన కేడెము ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతుంది, నీతో ఉంటుందనేది సత్యము. అసత్యమైన లోకములో, అసత్యమైన మనుషుల మధ్యలో నువ్వు జీవిస్తున్నావేమో, సత్యవంతుడైన దేవుడు నీకు సత్యమైన కేడెముగా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా నువ్వు దిగులులో, కృంగుదలలో ఉంటే ఈ ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు కేడెంగా ఉంటానని వ్యక్తిగత రక్షణ నీకివ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఆయన నీ విశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజే ఆయన వాగ్దానాన్ని నమ్ము. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము కూడా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ సొదొమ రాజు నుంచి ఎంత గొప్పగా మరి దేవుడు విడిపిస్తూ ఆ సొదొమ రాజు దోపిడీని తిరస్కరించినప్పుడు, అంతేకాదు దేవుడు వాగ్దానాలు ఎంతగా అక్కడ నెరవేరుతూ వచ్చాయో మనకు తెలుసు. ఆదికాండం 14వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో దేవుడు కేడెముగా ఉన్నాడు కాబట్టే అలాంటి పరిస్థితుల్లో కూడా మరి సొదొమ రాజు మీదకు వచ్చిన ఆ రాజులతో మరి యుద్ధము చేసి లోతును తన కుటుంబాన్ని విడిపించి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అదే ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనములో ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ విషయంలో కూడా సహాయం చేస్తాడు. నీకేది రాదనుకుంటున్నావో అప్పుడే వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. నీకు ఏది కలగట్లేదనుకుంటున్నావో ఆ సమయంలోనే దేవుడు నీకు నేర్పిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఉండి నీకు కేడంగా ఉండాలని ఆశపడుతూ ఉంటుండగా ఇంకా నువ్వు దిగుల్లో, బాధలో, కృంగుదల్లో ఉన్నావేమో, ఏ పరిస్థితులు కూడా నిన్ను ఏమీ చేయలేవు. దేవుడే నీకు సహాయం చేస్తూ వస్తాడు. 4 రాజులను అబ్రహాము ఒక్కడు తరమగలిగినప్పుడు నువ్వు ఒక్క సమస్యను ఎదుర్కోలేవా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. అబ్రహాము ఇంట 318 మంది అలవర్చబడిన వారు ఉన్నారు, కానీ నీకు అంతకంటే ఎక్కువగా దేవుని దూతలు సహాయం చేయటానికి ఉన్నారు. కేడమైన ప్రభువు నీతో ఉన్నాడు. దిగులు పడొద్దు. నీ కుటుంబంలో నెమ్మది, సమాధానము, సంతోషము, స్వస్థత
అన్నీ కూడా నీకు ఇవ్వగలడు. ఇంతకన్నిటికి మించి విజయాన్ని కూడా ఇచ్చే కేడంగా ఆయన ఉన్నాడు. ఆయన మీద నమ్మిక ఉంచు. ఈ దినమంతా ఆయనతో నడవటానికి సిద్ధపడు. ప్రభువే నీకు తోడుగా ఉండి కేడమై నిన్ను సంరక్షించి మనుషుల మాటల నుంచి, నిందల నుంచి, శోధనల నుంచి, అన్నిటి నుంచి నిన్ను తప్పించి నీకు భద్రత ఇస్తాడు. ఈ ఉదయకాలం దేవుడిచ్చే హామీతో కూడిన మాట ఇది. నమ్ము, ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కేడిమిగా ఉండి నడిపించి సహాయం చేసి సమాధానంతో నింపుతూ రమ్మని, స్వస్థపరచమని, పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలన్నీ సఫలం చేసి నడిపించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా కేడమై ఉన్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఉన్న సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము